వెల్కమ్ టు సునీ హోమ్ రెసిపీస్. హలో ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు మనము బోన్లెస్ చికెన్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. చాలా సింపుల్ ఈజీ మెథడ్లో చూద్దాము. ఈ వీడియోలో మనము బోన్లెస్ చికెన్ బిర్యానీ ప్రిపరేషన్ చూద్దాము. చాలా టేస్టీగా యమ్మీగా వస్తుంది. ఓకే అండి, ముందుగా స్టార్ట్ చేద్దాము. ముందుగా మనము ఇక్కడ నేను 1/2 kg బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. ఈ విధంగా మనము పీసెస్ చూసుకోవాలి, ఉండేటట్టుగా చూసుకోవాలి. ముందుగా మనము 1 టీ స్పూన్ కారము, 1/2 టీ స్పూన్ పసుపు, అదేవిధంగా సాల్ట్ తగినంత వేసుకోవాలి. జింజర్ గార్లిక్, అదేవిధంగా పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసి పేస్ట్ చేసి ఉంచాను. 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఇందులోకి నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. 2 టీ స్పూన్స్ వేసుకోవాలి. అదేవిధంగా 1 టీ స్పూన్ మైదా, 1/2 టీ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఇదంతా కూడా మిక్స్ చేసుకొని మ్యారినేట్ చేసుకోవాలి. ఒక 1/2 అవర్ మ్యారినేట్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి. ఒక అరగంట సేపు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు మనము బాస్మతి రైస్ బాయిల్ చేసి పెట్టుకోవడానికి ఇక్కడ నేను బౌల్ పెట్టాను. ఆల్రెడీ వాటర్ పెట్టాను. నేను బాస్మతి రైస్ నేను ఇక్కడ 1/2 kg తీసుకున్నాను. 1/2 kg రైస్ కొరకు నేను బౌల్ తీసి వాటర్ బాయిల్ చేసి పెట్టుకుంటున్నాను ఆల్రెడీ. సో ఇందులోకి మనం ముందుగా ఒక 2 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అదేవిధంగా సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ నేను కల్లుప్పు వేసాను. అదేవిధంగా ఒక 1/2 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, పచ్చిమిర్చి ఆల్రెడీ ముందుగా పేస్ట్ చేసి పెట్టుకుంది యాడ్ చేశాను. లెమన్ జ్యూస్, నిమ్మరసం వేసుకోవాలి. ఇక్కడ నేను బే లీఫ్, కొద్దిగా షాజీరా, చెక్క, అదేవిధంగా క్లవ్స్ వేసాను. బాగా బాయిల్ చేసుకోవాలి. వాటర్ కొద్దిగా బాయిల్ అయిన తర్వాత చూసారు కదా, ఇక్కడ నేను బాస్మతి 1/2 kg తీసుకున్నాను. 1/2 kg రైస్, 1/2 అవర్ నానబెట్టి పెట్టుకున్న రైస్. ఓకే అండి, ఇప్పుడు మనము చికెన్ డీప్ ఫ్రై చేసుకుందాము. ఇక్కడ నేను కడాయి పెట్టుకున్నాను. ఆల్రెడీ ఆయిల్ కాగిపోయింది. మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, చికెన్ మనకి బాగా డీప్ ఫ్రై అయిపోయింది. మనము ప్లేట్లో తీసి పెట్టేసుకున్నాము. చూసారు కదా, ఈ రకంగా అన్నీ కూడా మనము డీప్ ఫ్రై చేసి పెట్టేసుకోవాలి. ఓకే అండి, మనకి వాటర్ బాగా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు మనము రైస్ వేసేసుకుందాము. రైస్ వేసేసుకొని 80% బాయిల్ అయ్యేంత వరకు పెట్టుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు మనము బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ముందుగా నేను ఇక్కడ డిష్ పెట్టుకున్నాను. ఇందులోకి ఆయిల్ వేసుకున్నాను. ఆల్రెడీ ఆయిల్ వేసాను, కాగిపోయింది. మనకి బిర్యానీకి కావాల్సిన ఆయిల్ వేసుకోవాలి. 1/2 kg రైస్కి, 1/2 kg చికెన్కి ఇక్కడ నేను 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. ఇందులో ఆయిల్ కొద్దిగా కాగింది. ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ నేను కొద్దిగా సోంపు, యాలకులు, జీలకర్ర, అదేవిధంగా
మేస్, చెక్క, లవంగ అన్నీ కూడా యాడ్ చేస్తున్నాను. ఆనియన్స్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి, డీప్ ఫ్రై చేసుకోవాలి. ఓకే అండి, ఆనియన్స్ మనకి బాగా ఫ్రై అయిపోయాయి. మనము జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేద్దాము. 1 స్పూన్ వేసుకోవాలి. ఇక్కడ నేను పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా వేసిన జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను. కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. టొమాటో యాడ్ చేద్దాము. టొమాటో ప్యూరీ వేస్తున్నాను. ఇక్కడ నేను 1 కప్పు వేసుకోవాలి, చిన్న కప్పు. అదేవిధంగా స్పైసెస్ యాడ్ చేద్దాము. ఇక్కడ నేను 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, జీలకర్ర పౌడర్, 2 టీ స్పూన్లు కాశ్మీరీ చిల్లీ పౌడర్, అదేవిధంగా 1/4 టీ స్పూన్ పసుపు, ఉప్పు తగినంత, అదేవిధంగా మేతి లీవ్స్ వేసుకోవాలి, డ్రై మేతి లీవ్స్, కసూరి మేతి, అదేవిధంగా బిర్యానీ మసాలా 2 టీ స్పూన్స్ వేసుకోవాలి. 2 టీ స్పూన్స్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ మనము 1 కప్పు పెరుగు వేసుకున్నాము. ఇదంతా మనం బాగా మిక్స్ చేసుకొని ఓకే అండి, మనకి మసాలా బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇందులోకి 1 పొటాటో వేస్తున్నాను. పొటాటో ఆప్షనల్, కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది బిర్యానీలో, సో అందుకని యాడ్ చేశాను. ఇప్పుడు మనం ఇందులోకి చికెన్ కూడా వేసేసుకున్నాము. చికెన్ పీసెస్, ఫ్రైడ్ చికెన్ పీసెస్ వేస్తున్నాను. బాగా కలుపుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని గ్రేవీ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే అండి, మనకి గ్రేవీ రెడీ అయిపోయింది. డ్రైన్ చేసి పెట్టుకున్నాను. ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్ అంతా కూడా మనము దమ్ చేసేద్దాము. దీంట్లో మనము లెమన్ జ్యూస్ వేసుకోవాలి. కొద్దిగా 2 స్పూన్స్ లెమన్ జ్యూస్ వేసాను. అదేవిధంగా సాఫ్రాన్ మిల్క్ యాడ్ చేద్దామండి. కొద్దిగా ఘీ వేసుకోవాలి. నెయ్యి 3 స్పూన్స్ వేసాను. మేతి లీవ్స్ వేస్తున్నాను. కొద్దిగా కట్ చేసుకొని మెంతాకు లీవ్స్ వేసాను లైట్గా. ఆయిల్తో కవర్ చేసేసి డమ్ చేసేయాలి. లిడ్ పెట్టేసుకోవాలి. సిమ్లో పెట్టేసుకొని 30 మినిట్స్ పెట్టుకుంటే మనకి బిర్యానీ రెడీ అయిపోతుంది. ఓకే అండి, చూద్దాము. బిర్యానీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది.
వచ్చింది. చికెన్ పీస్ కూడా సూపర్గా వచ్చిందండి. ఓకే అండి, చూసారు కదా బోన్లెస్ చికెన్ దమ్ బిర్యానీ, స్పెషల్ బిర్యానీ. చాలా ఈజీ, సింపుల్ ప్రాసెస్లో చేసి చూపించాను మీకు. సో మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా రుచిగా టేస్టీగా వచ్చింది. ఈ రకంగా మీరు కూడా ట్రై చేసి చూడండి. కామెంట్ చేసి చెప్పండి ఎలా వచ్చిందో. మీకు కూడా సూపర్గా వస్తుంది. పర్ఫెక్ట్ రెసిపీ అండి. బోన్లెస్ చికెన్ దమ్ బిర్యానీ రెసిపీ మీ కొరకు సునీ హోమ్ రెసిపీస్ ఛానల్లో ట్రై చేసి చూడండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఒకవేళ మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సునీ హోమ్ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని కొత్త రకం రెసిపీస్, క్రొత్త ఐడియాతో మీ ముందుకి మంచి మంచి రెసిపీస్ తీసుకొని వస్తానండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. థ్యాంక్ యూ అండి ఫర్ ఆల్ యువర్ సపోర్ట్.